రే వాడు రవి కదా? అవును రవియే. మరి స్కూల్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నాడు వీడు? రే రవి, ఏంటిరా నువ్వు ఈ హోటల్లో కప్పులు తీస్తున్నావు? రా స్కూల్కి వెళ్దాం. మా నాన్న స్కూల్ మానేమని చెప్పాడురా. రే రవి, ఏంటి నువ్వు పని చేయకుండా ముచ్చట్లాడుతున్నావు? ఆ కప్పులు ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్ళి పెట్టేసి వస్తాను. మళ్ళీ ఆ ఓనర్ చూశాడంటే కోపంతో ఇద్దరిని పనిలోంచి తీసేస్తాడు. ఇప్పుడు వెళ్ళింది మీ నాన్నగారే కదా రవి? అవునరా చింటూ. నేను మీ నాన్నతో మాట్లాడినా నేను స్కూల్కి పంపమని. వద్దురా, తిడతాడేమో. రే చింటూ, రవి వాళ్ళ నాన్న వస్తున్నాడురా. బాబు, ఎవరు మీరు? మా రవిగాడిని పని చేయనీయకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? అంకుల్, మేము రవి క్లాస్మేట్స్ అంకుల్. రవిని మాతో పాటే స్కూల్కి పంపించవచ్చు కదా అంకుల్. మీరిద్దరూ చిన్న టౌన్లో ఉన్న కాన్వెంట్కే కదా బాబు వెళ్ళేది? అవునంకుల్. మన ఊళ్ళో 5 తరగతుల వరకు చదివించాను బాబు. ఇక పక్క ఊరికి పంపించడానికి ఛార్జీలకు కానీ ఆ కాన్వెంట్కి కట్టే ఫీజు కానీ నా దగ్గర స్తోమత లేదు బాబు. అందుకే నాతో పాటు ఈ టీ స్టాల్లో పనికి పెట్టాను. మా నాన్నగారిని అడిగి రవి స్కూల్ ఫీజుకి సరిపడా డబ్బులు ఇప్పిస్తే వాడిని మాతో పాటు స్కూల్కి పంపిస్తారా అంకుల్? వద్దు బాబు, ఎందుకంటే అలా ఎవరు ఇవ్వరు. పైగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, నేను చిన్నపిల్లల్ని అడిగి డబ్బులు తీసుకుంటున్నానని. అంకుల్, వీళ్ళ నాన్న చాలా మంచివాడు అంకుల్. అలా అపార్థం చేసుకోడు. పైగా డబ్బులు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక పిల్లవాడి చదువు జీవితం అనే మంచి పనికి మా నాన్న తప్పకుండా ఇస్తాడు అంకుల్. అవును నాన్న, చింటూ వాళ్ళ నాన్నగారు చాలా మంచివారు, నాకు కూడా తెలుసు. ఒకసారి చింటూని అడగనివ్వు నాన్న, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు నాకు. మీరు ఇంతలా చెప్పి నన్ను ఒప్పిస్తున్నది నా బిడ్డ చదువు కోసమే కదా బాబు. సరే, అడుగు ఒకసారి మీ నాన్నగారిని. థ్యాంక్స్ అంకుల్. మళ్ళీ గుడ్ న్యూస్తోనే నేను మీ ముందుకు తిరిగి వస్తాను.